హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1535. ఈరోజు డేట్ 22 ఏప్రిల్ 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది వివో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో వివో T4 5Gని అఫీషియల్గా లాంచ్ చేస్తారు. ద సేమ్ ఐక్యూ Z10 లేదంటే Z10 మొబైల్ వివో బ్రాండింగ్లో వివో డిప్పల్తో ఉంటుందన్నమాట. సో వివో వాళ్ళు ఫ్లిప్కార్ట్ని ఆఫ్లైన్ని టార్గెట్ చేస్తారు, ఐక్యూ వాళ్ళు అమెజాన్ని టార్గెట్ చేస్తారు. సో రెండు సేమ్ ఫోన్స్, మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు. రెండు సేమ్ ఫోన్స్ అండ్ రెండు సేమ్ ఫీచర్లతో వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ రెండు కూడా సేమ్ ప్రైజింగ్తోనే లాంచ్ అయినాయి. ఆఫ్లైన్లో, ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్. సో వీళ్ళు టార్గెట్ ఇలా ఉంటుంది అనమాట. అంతే గుర్తుపెట్టుకోండి. రెండు సేమ్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. మీకు ఎక్కడ బాగా డిస్కౌంట్ వస్తే అందులో చూసుకోండి, ఇది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి సిఎంఎఫ్ నుంచి. సిఎంఎఫ్ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రోకి సంబంధించిన దాదాపు అన్ని ఫీచర్స్ని అనౌన్స్ చేశారు, రివీల్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ కూడా లీక్ అయిపోయింది. ప్రైజింగ్ మనకి ఇండియన్ వేరియంట్ స్టాండర్డ్ ప్రైజింగ్ మీకు 8GB 128GB వేరియంట్ అరౌండ్ 18,999 రూపాయలకేమో రాబోతున్నట్టు చెప్తున్నారు. సో దీంట్లో ఆల్రెడీ ఈ ఫీచర్స్ గురించి ఒక చిన్న రీల్ కూడా చేశాను. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ ప్రైస్లో దీన్ని కొంటారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. సేమ్ ప్రాసెసర్ CMF 1లో వాడారు. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఛార్జర్ ఇస్తున్నారు, కేస్ ఇస్తున్నారు, అంతే. పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ అంటే ఇవే కనిపిస్తున్నాయి. దీనికి మీరు 19,000 దాకా పెట్టాలి. సో అది ఆలోచించుకొని మీరు దీన్ని కొనొచ్చా లేదని కింద కామెంట్లో ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని రాయండి. నెక్స్ట్ మనకి మోటోరోలా నుంచి. మోటోరోలా వాళ్ళు ఈరోజు మన ఇండియాలో మోటోరోలా మోటో ట్యాగ్ని లాంచ్ చేశారు. 2,299 రూపాయలు పెట్టారు దీని ప్రైజు. సో ఈ ట్యాగ్స్ అనేవి ఇప్పుడు బాగా కామన్ అయిపోతున్నాయి, చాలా మంది కొంటూనే ఉన్నారు. యాపిల్ ట్యాగ్ కావచ్చు, జియో ట్యాగ్ కావచ్చు, ఇప్పుడు మోటోరోలా వాళ్ళు మోటో ట్యాగ్ కూడా తీసుకొచ్చారు. సో కొంచెం యూస్ఫుల్గానే ఉంటుంది. ప్రైస్ ఎందులో తక్కువ ఉంటే ఆల్మోస్ట్ అన్ని ఒకేలాగా పనిచేస్తూ ఉంటాయి. ఏది తక్కువ ఉంటే అది తీసుకోండి, ఇది నా సజెషన్ అనమాట. ఈరోజు ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ప్రజెంట్గా ఒక సర్వే ప్రకారం తెలిసిందేంటంటే, దాదాపు వీళ్ళు అడిగిన ఏదైతే సెలెక్టెడ్ పీపుల్ ఆఫ్ ఒక వాల్యూమ్లో అడుగుతూ ఉంటారు కొంతమందిని క్వశ్చన్స్. దాని ప్రకారం 88% వీళ్ళు అడిగిన ఒకే ఒక క్వశ్చన్ అంటే, మీకు మినీ సైజ్ ఫోన్స్ ఇష్టమా కాదా అని అడిగిన క్వశ్చన్కి 88% పీపుల్ ఇంట్రెస్ట్, మంచి ఫీచర్స్, మంచి కెమెరా, మంచి పెర్ఫార్మెన్స్, మంచి బ్యాటరీ లైఫ్తో వస్తే 88% మంది మాకు కావాలి అని అడుగుతున్నారట. అందులో దాదాపు 60% పీపుల్ 6 నుంచి 6.5 ఇంచెస్, 6 to 6.5 ఇంచెస్ మధ్యలో ఉన్న ఫోన్స్ అంటే ఇష్టమని చెప్తున్నారు. అండ్ ఏ బ్రాండ్ తీసుకొస్తే మీరు బాగా ఇంట్రెస్ట్గా చూస్తారు అంటే ఆబ్వియస్గా యాపిల్, శాంసంగ్, OnePlus అని చెప్తున్నారు. ఆల్రెడీ OnePlus వాళ్ళు నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో OnePlus 13T or 13S అనే పేరుతో ఒక మినీ సైజ్ ఫోన్ కూడా తీసుకురాబోతున్నారు. షామీ వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ 2 years నుంచి మనకి మినీ సైజ్ ఫోన్లు తీసుకొస్తున్నారు. కాకపోతే షామీకి అంత 50,000 ప్లస్ బడ్జెట్లో మార్కెట్ ఎక్కువ లేదు కాబట్టి అది అంత ఎక్కువ మందికి రీచ్ అయితే అవ్వట్లేదు. బట్ ఇప్పుడు OnePlus లాంటి బ్రాండ్ ఒక మినీ సైజ్ ఫోన్ తీసుకొస్తే ఎక్కువ మంది చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మీ ఇంట్రెస్ట్ ఏంటి, అసలు స్మాల్ సైజ్ ఫోన్స్ మీద మీ ఇంట్రెస్ట్ ఏంటి? మీకు గుర్తుందో లేదో, రెగ్యులర్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. దాదాపు ఒక 3 ఏళ్ల క్రితం నేను 2-3 సార్లు కూడా ఈ పాయింట్ని మెన్షన్ చేశాను. మీరు ఇప్పుడు చాలామంది 6 ఇంచెస్, 6.5 ఇంచెస్, 6.67 ఇంచెస్ ఇలాంటి ఫోన్లు చూస్తున్నారు, కానీ ఒక 2-3 ఇయర్స్లో దీనికి బోర్ కొడుతుంది. మళ్ళీ చాలామంది బ్యాక్ టు మినీ సైజ్ ఫోన్స్కే వస్తారు అని చెప్పి నేను ఒక లైవ్లో చెప్పాను. ఎందుకంటే నేను కూడా స్టిల్ ప్రిఫర్ చేసేది స్మాల్ సైజ్ ఫోన్స్ని. అండ్ ఐఫోన్ కూడా నేను 16 Pro మోడల్ తీసుకుంటే, ఎందుకంటే చిన్నగా ఉంటుంది ఒకవేళ ఐఫోన్ కొనుక్కుంటే. అండ్ చిన్న సైజ్ ఫోన్ కొనుక్కోవాలంటే షామీ 14 నేను ఇప్పటికీ షామీ 14 వాడుతున్నాను, నేను కొనుక్కున్నది. సో ఇలా చిన్న సైజ్ ఫోన్లే వాడతాను, ఎందుకంటే అవి కాంపాక్ట్గా ఉంటాయి, ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా కానీ ఈజీగా ఉంటాయి, జేబులో పెట్టుకొని చేతిలో పెట్టుకొని తిరగడం. నేను దాదాపు 3 years బ్యాక్ చెప్పా ఈ పాయింట్, ఇప్పుడు మళ్ళీ సైకిల్ ఇలా రివర్స్ అవుతుంది అనమాట. సో అందుకని ఇప్పుడు చాలామంది మళ్ళీ మినీ సైజ్ ఫోన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. మీ ఇంట్రెస్ట్ కూడా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ రోజు మంచి ఒక పక్షి, గూళ్ళు మారుతున్న పక్షి అనమాట. వెరైటీ పక్షి ఇది. మాదసేత్ మాత్రం ఇప్పటికీ మనకు తెలిసే 3 బ్రాండ్లు అల్లవొక్కగా ఈజీగా జంప్ అయిపోయారు. రియల్మీ నుంచి హానర్ అనే ఒక బ్రాండ్ తీసుకొచ్చారు. ఎగ్జిస్టింగ్ ఉన్న ఒక చైనీస్ బ్రాండ్ని ఇక్కడ హానర్ టెక్ అనే పేరుతో అక్కడ తీసుకొచ్చి ఫోన్లు ఇక్కడ అమ్ముకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఇంకొక బ్రాండ్కు కూడా వెళ్ళిపోతున్నారు, అదే అల్కాటెల్. ఇప్పుడు కొత్తగా అల్కాటెల్ అనే బ్రాండ్ మళ్ళీ రీలాంచ్ కాబోతుంది. ఇది కూడా డైరెక్ట్ రావట్లేదు, నెక్స్ట్ సెల్ ఏదో బ్రాండ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఈ అల్కాటెల్ ఫోన్స్ని అమ్మబోతున్నారు మన ఇండియాలో. అండ్ దాన్ని లీడ్ చేయబోయేది మాధవ్ అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మాధవ్ ఈరోజు కూడా హానర్ కంపెనీ నుంచి ఒక ట్వీట్ చేశారు. హానర్ నుంచి ఒక 5 ఫోన్స్ మనకు అప్రూవల్ వచ్చింది చైనా నుంచి, సోనీ 5 ఫోన్స్ మన ఇండియాలో ఇయర్లో తీసుకొస్తామని చెప్పి ఒక ట్వీట్ చేశారు. అసలు ఈ మాధవ్ మామూలు బిజినెస్ కాదు, చాలా డిఫరెంట్ మైండ్తో ఈయన మార్కెట్ని
రకరకాలుగా ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారనమాట. అటు మరి హానర్‌ని వదిలేసే అవకాశం ఉంటుందా? లేదనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు ఒక జనరల్ టాపిక్ న్యూస్ ఏంటంటే, ఈరోజు మార్నింగే నాకు ఇది కొంచెం బాధ అనిపించిన పాయింటు. ఒక స్టూడెంటు మన ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. టీచర్‌ని చెప్పుతో కొట్టారు. చాలా బూతులు తిట్టుకుంటూ కొట్టారు. అక్కడ సీన్ ఏం జరిగిందనేది ఆ వీడియోలో అయితే దాదాపు ఒక 80% మనకు క్లారిటీ వస్తుంది గానీ, మిగతా 20% అమ్మాయి మైండ్‌లో ఏముందనేది మనకు తెలీదు గానీ, ఆ జరిగిన సీన్ అయితే అమ్మాయి ఫోన్ లాక్కుందని చెప్పి, అమ్మాయి టీచర్‌ని బూతులు తిట్టుకుంటా, చెప్పుతో కొట్టడం అనేది కొంచెం బాధాకరమైన విషయం అనమాట. ఇక్కడ నేను ఆ అమ్మాయిని గూడా అనటానికి లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి మైండ్‌లో ఏముందో, ఏం జరిగిందనేది తెలియదు గానీ, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకంటే పెద్దవాళ్ళు అండ్ మన టీచర్, మన గురువులు గాబట్టి, గురువు మీద చేయెత్తడం అనేది కొంచెం బాధ అనిపించిన విషయం అనమాట. ఎందుకంటే యాస్ ఎ టీచర్ యాస్ ఎ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాకు గూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కసారి స్టూడెంట్ తప్పు చేయకపోయినా కొన్నిసార్లు మాటలు అంటా ఉంటాం. ఒక్కొక్కసారి దెబ్బ గూడా కొడతా ఉంటాం. వాడు తప్పు చేయకపోవచ్చు. కానీ అక్కడ మనకి సీన్‌లో వాడు తప్పు చేసినట్టు కనిపించొచ్చు. అప్పుడు వాడి మీద ఒక దెబ్బేస్తుంటాం. కానీ తర్వాత రియలైజ్ అయిన తర్వాత వాడిని పక్కకు పిలిచి "అలా కాదురా నాన్న ఇలా రా" ఇలా అని చెప్తాం. నా లైఫ్‌లో నేను ఒక 8 సంవత్సరాలు టీచర్‌గా యాస్ ఎన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వర్క్ చేశా. నేను కూడా చాలామంది స్టూడెంట్స్‌ని చేసుకున్న దాఖలాలున్నాయి. అండ్ వాళ్ళకి నేను వాళ్ళకి గైడెన్స్ చేసిన దాఖలాలున్నాయి. అండ్ నేను ఆహ్, చదువు చెప్పే పిల్లలు నాకంటే హయ్యర్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళున్నారిప్పుడు. అంటే వి దాదాపు ఎవ్రి సక్సెస్‌ఫుల్ స్టూడెంట్ ఎప్పుడు నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. చాలామంది నా స్టూడెంట్స్ పెద్ద పెద్ద పొజిషన్స్‌లో ఉన్నవాళ్ళున్నారు. బట్ ఎప్పుడు నేను ఇలాంటి బిహేవియర్ అయితే చూడలేదు. అండ్ దాన్ని ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలైతే నాకు అర్థం కావట్లేదు గానీ, అండ్ ఆ అమ్మాయిని నేనైతే డైరెక్ట్‌గా బ్లేమ్ చేయట్లేదు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకంటే పెద్దవాళ్ళు టీచర్ మీద అలా చెయ్యి లేపడం, అది గాకుండా కొట్టడం అనేది మాత్రం కొంచెం బాధ అనిపించిన విషయం. సో, మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఏం జరుగుతుందసలు? ఈ రోజుల్లో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు? అనేది కింద కామెంట్‌లో అయితే రాయండి. నేను దీన్నైతే ఇక్కడితో వదిలేస్తున్నాను. సో, నెక్స్ట్ న్యూస్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక మంచి టెక్ క్విజ్ ఉంది. రూ. 250, రూ. 210 ఉంది. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్‌లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేసుకోండి. డీల్ చెప్పడం మర్చిపోయాను కదా! ఈరోజు బోల్డ్ ఫిట్ జాకెట్ ఒకటుంది. రూ. 1000 పైన ఉంటది. రూ. 440కేమో వస్తుంది. డిఫరెంట్ సైజెస్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ అయితే వేసుకొని కింద డిస్క్రిప్షన్ ఉంటది. సామ్‌సంగ్ ఫ్రిడ్జ్ ఒకటుంది. సూపర్ డీల్‌లో ఉంది. అండ్ వర్ల్‌పూల్ ఏసీ ఒకటుంది. అలాగే మీకు డైకిన్ ఏసీ ఏదో ఆఫర్ ఉంది. 3, 4 డీల్స్ ఉన్నాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్‌లో ఏస్తాను. మంచి డీల్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఛానెల్ యాక్టివ్‌గా ఉంటే ఇలాంటి డీల్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.